ఈ వీడియోలో మీకు ఒక మినీ ఏసీ కూలర్ గురించి చెప్పబోతున్నా. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశా. దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో చూసి దీన్ని తీసుకోవచ్చా లేదా అనేసి తెలుసుకుందాం. సో నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశా, మళ్ళీ ప్యాక్ చేశా మీకు చూపిద్దాం అనేసి. చూడొచ్చు, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తే ఇందులో మనకు కూలర్ ఉంటుంది. అండ్ ఇదే మన కూలర్ చూడొచ్చు, 2 ఫ్యాన్స్ అయితే వచ్చాయి. అండ్ కింద మనకు ఈ విధంగా స్టాండ్ కూడా వచ్చింది పెట్టుకోవడానికి. సో టాప్ లో ఒక క్యాప్ ఉంది. ఈ క్యాప్ ని రిమూవ్ చేస్తే ఇందులో ఒక రిమోట్ అయితే ఉంది, అలాగే సమ్ పేపర్స్. అండ్ ఇది హ్యాండిల్, సో మనం సైడ్స్ కి ఇలా పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడొచ్చు. అండ్ దీన్ని రన్ చేయడానికి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు మనకు. అండ్ అగైన్ సమ్ యూజర్ గైడ్. సో అంతే, బాక్స్ అయితే ఇవే ఉన్నాయి. ఇదేమో జస్ట్ 870 రూపీస్ లోనే మీషో నుంచి ఆర్డర్ చేసాం. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు. సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు కూడా దీన్ని బై చేయాలనుకుంటే మన ఛానల్ అబౌట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ప్రొడక్ట్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని మీషో నుంచి బై చేయొచ్చు. సో దీన్ని రన్ చేయాలంటే మనం ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ ని సింపుల్ గా ఇలా పవర్ బ్యాంక్ పెట్టుకుంటున్నా. అండ్ దెన్ ఈ టైప్ సి వచ్చేసరికి సైడ్ కు ఉంటుంది, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. మనం టైప్ సి కేబుల్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు సైడ్ లో బటన్ ఉంటుంది. ఈ బటన్ ని క్లిక్ చేసుకుంటే మనకి ఇది ఆన్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు కింద 2 బటన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద ఫ్యాన్ అయితే టర్న్ అవుతుంది. మనకు 3 స్పీడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసుకుంటే స్లో తిరుగుతుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకో కొంచెం ఫాస్ట్, అండ్ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్, కింది బటన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి పైన ఫ్యాన్ తిరుగుతుంది. సో ఒకసారి క్లిక్ చేసుకుంటే స్లో, అండ్ సెకండ్ టైం ఫాస్ట్, అండ్ థర్డ్ టైం ఇంకా ఫాస్ట్. సో ఇప్పుడు 2 ఫ్యాన్స్ ఫాస్ట్ గా తిరుగుతున్నాయి అన్నట్టు చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ టాప్ లో ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు, ఫ్యాన్ ఆటోమేటిక్ గా అదే తిరుగుతుంది. అటు స్వింగ్ అవుతుంది, ఇటు స్వింగ్ అవుతుంది. మనం నార్మల్ గా ఇంట్లో కూలర్స్ తిరుగుతాయి కదా, ఆ టైప్ లో ఇక్కడ చూడొచ్చు అటు ఇటు స్వింగ్ అవుతుంది. అండ్ టాప్ లో మనకి ఇంకో బటన్ కూడా ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అన్నట్టు. సో టాప్ లో మీకు కలర్స్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి చూడండి. ఎస్పెషల్లీ నాకు దీని ఎయిర్ ఫ్లో అయితే చాలా బాగా నచ్చింది అన్నట్టు. మనం ప్రీవియస్ గా ఒక ఫ్యాన్ ని అన్బాక్స్ చేసాం కదా, దానికంటే ఇది బెటర్ ఫ్లో అయితే ఇస్తుంది, అంటే బెటర్ ఎయిర్ అయితే ఇస్తుంది. అండ్ టాప్ లో మనకు ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ లో వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసి ఐస్ క్యూబ్స్ వేసాం అనుకోండి, మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుండి ఫాగ్ లాగా మనకు ఎయిర్ అయితే వస్తుంది అన్నట్టు. మీరు చూడొచ్చు ఈ విధంగా. ఓవరాల్ గా 3 హోల్స్ ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసుకుంటే ఫస్ట్ హోల్ నుంచి ఎయిర్ ఫ్లో వస్తుంది. సెకండ్ టైం ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మిగతా 3 వాటి నుంచి కూడా ఎయిర్ అయితే వస్తుంది, కూల్ ఎయిర్. ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగానే ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. మనం దీన్ని ఎక్కడన్నా క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఇది చాలా కాంపాక్ట్ కూడా ఉంది. నా చేతిలో ఉంది, మీరే చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది నార్మల్ గా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ సమ్మర్ లో పవర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి, అలాంటి ప్లేస్ లో మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ బ్రోక్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే టాప్ లో మనం వాటర్ పోసేసి ఏదన్నా చిన్న ఐస్ క్యూబ్స్ వేసాం అనుకోండి, కూల్ అంటే కూల్ ఎయిర్ వస్తుంది. సో అది నాకు బాగా నచ్చింది అన్నట్టు. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ రిమోట్ తో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, అది బాగా నచ్చింది. ఇంకా ఈ ఫ్యాన్స్ ని కూడా మనం ఇలా టిల్ట్ చేయొచ్చు, లైక్ టాప్ లో బాటమ్ లో ఇలా. సో ఫైనల్ కంక్లూజన్ అయితే ఇస్తాను, ఇది తీసుకోవచ్చా వద్దా అంటే గనక నా పర్సనల్ సజెషన్ మీకు ఏంటంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉండి అలాగే పవర్ కట్స్ అవుతూ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఇది తీసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలకైతే ఈ ఎయిర్ సరిపోద్ది, మనకైతే ఈ ఎయిర్ అనేది సరిపోదు. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఈ ఎయిర్ సరిపోద్ది. బట్ మనం దీన్ని ట్రై చేయాలంటే కొంచెం ఈ డిస్టెన్స్ లో ఉంటేనే మనకు ఎయిర్ అనేది వస్తుంది. దీనికంటే ఎక్కువ దాటామనుకోండి ఎయిర్ అనేది రావట్లేదు. అండ్ ఇది నార్మల్ కూలర్ లాగా అయితే కాదు, ఎందుకంటే మనకు ఓన్లీ ఫేస్ కే వస్తుంది అనమాట ఎయిర్. చిన్న ఫ్యాన్స్ ఉన్నాయి కదా అందుకు. బట్ ఓవరాల్ గా ఆ బడ్జెట్ లో ఇదైతే బెస్ట్ ప్రొడక్ట్ అనేది చెప్తాను నేను. సో మీకు కూడా ఇది కావాలనుకుంటే మన అబౌట్ సెక్షన్ లోకి వెళ్ళండి, అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఈ ప్రొడక్ట్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీషో నుంచి బై చేయొచ్చు. కొంచెం ఛానల్ వెరిఫికేషన్ ఇష్యూ వల్ల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చినా కూడా ఓపెన్ అవ్వట్లేదు, అందుకే అబౌట్ సెక్షన్ లో లింక్స్ ఇస్తున్నా, అక్కడ నుంచి బై చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే అనమాట. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి ప్రొడక్ట్స్ మీద కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను డెఫినెట్ గా మీ కామెంట్స్ బట్టే వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.